ఐపీఎల్ 2025 60వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ టైటన్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో గెలిపైతే రెండు జట్లకు చాలా ముఖ్యం. మెయిన్లీ గుజరాత్ టైటన్స్ కనుక ఈ మ్యాచ్లో గెలిచారంటే వాళ్ళు అఫీషియల్గా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిపోతారు. అండ్ ఆల్సో వాళ్ళకి 18 పాయింట్లు వస్తాయి కాబట్టి ఆ తర్వాత రెండు మ్యాచ్లు ఒకటి గెలిచినా సరే టాప్ 2లో ఉండేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వేరేస్ ఢిల్లీ క్యాపిటల్స్కి చూసుకుంటే ఈ మ్యాచ్లో విజయం అనేది గుజరాత్ టీం కంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఆ టీం పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే టాప్ 4లో లేదు, 5వ స్థానంలో ఉన్నారు. సో దీంతో ఈ మ్యాచ్లో కనుక ఢిల్లీ టీం గెలిచిందంటే వాళ్ళు టాప్ 4లోకి వెళ్తారు. అలా కాకుండా ఈ మ్యాచ్లో ఓడిపోయారంటే ప్లే ఆఫ్ రేస్లో చాలా వెనకబడిపోయే ప్రమాదం ఉంది. ఎస్పెషల్లీ మ్యాచ్ ఓడిపోతే ఢిల్లీ టీంకు కేవలం 17 పాయింట్లు మాత్రమే సాధించగలిగే స్కోప్ ఉంటుంది. మరి ముఖ్యంగా నెక్స్ట్ 2 మ్యాచెస్ తప్పకుండా గెలవాల్సిన మ్యాచెస్గా మారిపోతాయి. అయితే ఢిల్లీ టీం మ్యాచ్లో గెలిస్తే నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఒకటి ఓడిపోయినప్పటికీ ఎంతో కొంత ఛాన్సెస్ ఉంటాయి. సో ఢిల్లీ టీం కనుక ఈ మ్యాచ్లో గుజరాత్ టీం ఓడించి కంబ్యాక్ చేయగలిగితే వాళ్ళకి నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఒత్తిడి కాస్త తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఈ మ్యాచ్లో ఓడిపోతే నెక్స్ట్ 2 మ్యాచెస్ వాళ్ళకి డోర్ డే మ్యాచెస్గా మారిపోతాయి. సో ఈ రోజు మ్యాచ్లో కనుక గుజరాత్ టీం గెలిస్తే వాళ్ళకి పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ వస్తుంది, ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అలా కాకుండా డీసీ టీం గెలిస్తే టాప్ 4లోకి వెళ్ళి వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ని మరింతగా పెంచుకుంటారు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో గుజరాత్ టీం ఓడిపోతే చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఆ ప్లే ఆఫ్ రేస్ మరింత టైట్గా మారిపోతుంది. ఎస్పెషల్లీ టాప్ 2 కోసం కూడా కాంపిటీషన్ బేవచ్చంగా పెరిగిపోతుంది. సో ప్లే ఆఫ్ రేస్తో పాటు టాప్ 2 స్పాట్స్ కోసం రేస్ మరింత ఇంట్రెస్టింగ్గా మారాలంటే ఈరోజు ఢిల్లీ టీం గెలవాలి. అయితే జరిగితే అవుట్ సైడ్ ఛాన్సెస్ ఉన్న లక్నో టీం చాలా వరకు ఎలిమినేట్ అయిపోతారు. సో ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు ఆడిపోయి మ్యాచ్ యొక్క ఫలితం అయితే ప్లే ఆఫ్ రేస్లో చాలా మార్పులు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. అయితే అసలు ఈ టాప్ క్లాస్ 4లో గెలిచేందుకు ఏ టీంకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అలాగే రెండు టీంల యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఏంటి, వెదర్ రిపోర్ట్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా రెండు జట్లకి హెడ్ స్టాట్స్ చూసుకుంటే డెడ్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే రెండు జట్లు మొత్తం 6 మ్యాచ్లో తలపెడితే డీసీ టీం 3 మ్యాచ్లో గెలిచింది, జీడీ టీం 3 మ్యాచ్లో గెలిచింది. బట్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం డీసీ వాళ్ళు 3 గెలిచారు, గుజరాత్ టీం 2 గెలిచింది. అయితే ఆల్రెడీ ఆడది రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ చూసాం. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ టీం ఢిల్లీ టీంని చాలా కంఫర్టబుల్గా ఓడించారు. ఇన్ఫాక్ట్ ఒక రికార్డ్ బ్రేకింగ్ విన్ కొట్టారు. బట్ ది ఫస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ మీద 200+ టార్గెట్ని చేసిన టీంగా రికార్డ్ని క్రియేట్ చేశారు. సో రెండు జట్ల మధ్య రీసెంట్ మ్యాచ్లో చూసుకుంటే గుజరాత్ టీం అయితే ఢిల్లీ టీంని చాలా డామినేట్ చేసి గెలిచారు. అలాగే ప్రజెంట్ ఈ సీజన్లో రెండు జట్ల యొక్క ఫామ్ చూసుకున్నా సరే గుజరాత్ టీంది అప్పర్ హ్యాండ్. వాళ్ళైతే గత 5 మ్యాచ్లో 4 గెలిచారు. వేరే ఢిల్లీ టీం సెకండ్ హాఫ్లో మొమెంటం కోల్పోయారు. వాళ్ళు చివరికి ఆడిన 4 మ్యాచ్లో 3 ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచెస్లో కూడా వాళ్ళకి లక్ చాలా కలిసి వచ్చింది. ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు, 133 రన్స్ మాత్రమే కొట్టారు. బట్ ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అలాగే తర్వాత ధర్మశాల వేదిక పీబీకేతో జరిగిన మ్యాచ్లో కూడా చూసాం, వాళ్ళ బౌలర్స్ చాలా రన్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 10 ఓవర్స్లోనే 120 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చారు. బట్ ఈ మ్యాచ్ కూడా యుద్ధం కారణంగా పోస్ట్ పోన్ అయిపోయింది. సో రెండు మ్యాచ్లు కనుక పూర్తిగా జరుగుతుంటే ఢిల్లీ టీం చాలా వరకు ట్రబుల్లోకి వెళ్ళిపోయేది. బట్ లక్కీలీ ఈ 2 మ్యాచ్లో ఒకటి రీషెడ్యూల్ చేయబడింది అండ్ ఇంకో మ్యాచ్ నుండి ఒక పాయింట్ తెచ్చుకున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఢిల్లీ టీం యొక్క ఫామ్ అంత గొప్పగా లేదు, గుజరాత్ టీం ఫామే బాగుంది. దీంతో ఈ మ్యాచ్లకు వాళ్ళే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. మనం ఆల్రెడీ ఆడేది గ్రౌండ్లో కొన్ని మ్యాచ్లు చూసాం, భారీ స్కోర్లు వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఆడేది గ్రౌండ్లో ఆడిన 8 ఇన్నింగ్స్లో 6 సార్లు 185+ టోటల్స్ వచ్చాయి. అలాగే లాస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 215 రన్స్గా ఉంది. సో క్లియర్లీ ఢిల్లీ పిచ్ అయితే బ్యాటింగ్కి చాలా బాగా అనుకూలిస్తుంది. బట్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మరీ అంత బీభత్సమైన బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లు అయితే లేదు. కంప్లీట్లీ బ్యాటింగ్ ప్యారడైస్లో ఉండి 240-250 రన్స్ అయితే రావట్లేదు. కొంతవరకు పిచ్ అనేది బౌలర్స్ కూడా అనుకూలిస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో పిచ్ స్లోగా మరి స్పిన్నర్స్కి అనుకూలించడం కూడా చూసాం. సో ఏడాదైతే ఈ గ్రౌండ్లోనే పిచ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే స్లోగా మరి బౌలర్స్కి అనుకూలిస్తుంది. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఇది చాలా మంచి బ్యాటింగ్ వికెట్, పవర్ స్కోర్ 210 వరకు ఉంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 93 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 93 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 45 మ్యాచ్లో గెలిస్తే చేసిన టీమ్స్ 47 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 168 రన్స్గా ఉంది. సో స్టాట్స్ బట్టి చూసుకుంటే టాస్ అనేది అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కనిపించట్లేదు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ ఈ గ్రౌండ్లో గత 10 మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఏకంగా 10 మ్యాచ్లో గెలిచాయి. కేవలం 1 మ్యాచ్లో మాత్రమే చేసిన టీం గెలిచింది, అది కూడా ఏడాది ఆర్సీబీ వాళ్ళు చేసి చూపించారు. సో క్లియర్లీ లాస్ట్ ఇయర్ నుండి చూసుకుంటే ఈ గ్రౌండ్ ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అనుకూలిస్తుంది. మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 200 స్కోర్ కొట్టగలిగితే ఖచ్చితంగా గెలిచేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉంటాయి. బట్ రెండు జట్ల మధ్య జరిగిన లాస్ట్ మ్యాచ్లు చూసాం, ఢిల్లీ టీం భారీ స్కోర్ కొట్టినా ఓడిపోయారు. దీంతో బ్యాక్ ఆఫ్ ది మైండ్ అది ఉంటుంది. అంటే గుజరాత్కి ఎగనెస్ట్గా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి అంత సుముఖంగా ఉండరు. అండ్ జీడీ టీం చూసుకుంటే వాళ్ళు చేస్తున్నప్పుడు అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. పైగా ఒక బ్రేక్ తర్వాత ఐపీఎల్ రీస్టార్ట్ కాబోతుంది కాబట్టి రెండు జట్లు ముందుగా ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపొచ్చు. కానీ రీసెంట్ రికార్డ్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే చాలా బెటర్. ఇక ఈ గ్రౌండ్లో రెండు జట్లకు రికార్డు విషయానికి వస్తే డీసీ టీంకి అయితే అంత మంచి రికార్డు లేదు. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళకి ఈ గ్రౌండ్లో గెలిచిన మ్యాచెస్ కంటే ఓడిపోయిన మ్యాచెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఆడ చూసుకున్న 4 మ్యాచ్లు ఆడితే 3 గెలిచారు. ఇన్ఫాక్ట్ ఆ గెలిచిన ఒక్క మ్యాచ్ సూపర్ ఓవర్ ఆడి గెలిచారు. సో డీసీ టీంకి అయితే తమ హోమ్ గ్రౌండ్లో మంచి రికార్డు లేదు. అండ్ గుజరాత్ టైటన్స్కి అగెనెస్ట్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో వాళ్ళతో 2 మ్యాచ్లు ఆడారు. అండ్ 2 మ్యాచ్లో ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయారు.
బట్ ఎనివే లాస్ట్ ఇయర్ ఈ గ్రౌండ్లో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్ చూసాం. అండ్ ప్రజెంట్ ప్లే ఆఫ్ ద స్టేజ్ చూసుకుంటే ఈ మ్యాచ్లో విజయం అనేది రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. దీంతో అయితే ఈ మ్యాచ్లో ఇద్దరి మధ్య ఒక మంచి క్లోజ్ కంటెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడడానికి ఏమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు ఢిల్లీ టీం స్ట్రగుల్ అవుతుంది. వాళ్ళ రీసెంట్ ఫామ్ అంత మంచిగా లేదు. మెయిన్ వాళ్ళ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నారు, అలాగే బౌలర్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. పైగా ఈ మ్యాచ్ చూసుకుంటే ఢిల్లీ టీంకి కష్టాలు మరింత ఎక్కువ కాబోతున్నాయి. వాళ్ళకి మిచెల్ స్టార్క్ అందుబాటులో లేడు, అలాగే రీప్లేస్మెంట్గా తెచ్చుకున్న ముస్తాఫిజుర్ రహమాన్ కూడా ఇంకా స్క్వాడ్తో జాయిన్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ అతను సాటర్డే నైట్ వీఐతో మ్యాచ్ ఆడి సండే రోజు ఢిల్లీ వస్తారంట. దీంతో మ్యాచ్ ఆడటం చాలా కష్టం. బట్ ఎనివే వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్యాప్ తన మనసు మార్చుకున్నాడు. అంటే ముందు రానన్నాడు, బట్ ఇప్పుడైతే వచ్చాడు అండ్ టీంతో చేరిపాడు కూడా. సో అతను రాకపోతే ఇప్పుడైతే డీసీ టీం యొక్క బ్యాటింగ్లో మరింత ఎక్స్పీరియన్స్ కనిపించబోతుంది. మెయిన్లీ ఫ్యాప్ కనుక అందుబాటులోకి రాకపోతే కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తారని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ అదే కనుక జరుగుతుంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ మరింత ఎక్స్పీరియన్స్డ్ మిడిల్ ఆర్డర్గా మారిపోయేది. మరి ఇప్పుడు ఫ్యాప్ తిరిగి రావడం వల్ల కేఎల్ రాహుల్ మోస్ట్ లైక్లీ మిడిల్ ఆర్డర్లోనే కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఇన్ని వాళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే ఎవరు కూడా పెద్ద ఇన్నింగ్స్లు ఆడట్లేదు. అంటే అందరూ కూడా చిన్న చిన్న క్యామ్ ఇన్నింగ్స్లతో సరిపెడుతున్నారు. మెయిన్లీ కేఎల్ రాహుల్ సెకండ్ హాఫ్లో ఫామ్ కోల్పోవడం ఆ టీంకి బిగ్గెస్ట్ నెగిటివ్గా మారింది. అండ్ ఆల్సో టాప్ ఆర్డర్ నుంచి కూడా అసలు రన్స్ రావట్లేదు. సో ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం గెలవాలంటే వాళ్ళ బ్యాట్స్మెన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అలాగే బౌలర్స్ చూసుకున్నా కలిసికట్టుగా రాణించాలి. ఎస్పెషల్లీ వాళ్ళకి స్టార్క్ లాంటి బౌలర్ అందుబాటులో లేడు. దీంతో డీసీ టీం ఎక్కువగా ఇండియన్ బౌలర్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో వాళ్ళకైతే నటరాజన్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ వచ్చాడు. అండ్ ఆల్సో స్పిన్నర్స్ అయిన కుల్దీప్ మరి అక్షర్ పటేల్ చాలా వరకు మంచి ఫామ్లో ఉన్నారు. బట్ మిగతా బౌలర్సే తమ స్థాయికి తగ్గట్టు రాణించాలి. మళ్ళీ మ్యాచ్ కోసం ఢిల్లీ టీం ముఖేష్ కుమార్ని మళ్ళీ తిరిగి ప్లేయింగ్ లోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి స్టార్క్ అందుబాటులో లేడు అండ్ ముస్తాఫిజుర్ రహమాన్ రాలేదు. దీంతో వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ముఖేష్ కుమారే. లేదు మోహిత్ శర్మ ఆడిస్తామంటే అతను కూడా ఆడించవచ్చు. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న కరుణ్ నాయర్ ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో కూడా అతను పక్కన పెట్టి రిజ్వీనే కంటిన్యూ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్ కోసం అయితే ఢిల్లీ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్లో ఈ రెండు మార్పులు జరిగేందుకు అవకాశం ఉంది. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ ప్రస్తుతానికి అయితే ఈ టీంకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఫారెన్ ప్లేయర్స్ అందరూ కూడా అవైలబుల్గానే కనిపిస్తున్నారు. కేవలం ప్లే ఆఫ్స్కి వచ్చేసరికి మాత్రమే జాస్ బట్లర్ మీద రబాడా లాంటి వాళ్ళు వెళ్ళిపోతారు. సో అంతకుముందు లీగ్ స్టేజ్ వరకు చూసుకుంటే వాళ్ళకి సమస్యలు ఏమీ లేవు. మెయిన్లీ ప్రజెంట్ గుజరాత్ టీంకి టాప్ 2లో ఫినిష్ చేసేందుకు చాలా స్ట్రాంగ్ టీం ఉంది వాళ్ళ దగ్గర. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే వాళ్ళ టాప్ ఆర్డర్ బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ ముగ్గురు ఆల్రెడీ ఇండివిజువల్గా ఈ సీజన్లో 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. అంటే వీళ్ళు ముగ్గురు బ్యాట్స్ నుంచి 1500 కంటే ఎక్కువ రన్స్ చూసాం. విచ్ మీన్స్ జీటీ టీం వాళ్ళ టాప్ 3 మీద ఏ రేంజ్లో డిపెండ్ అవుతుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో మరోసారి గుజరాత్ టీంకి టాప్ ఆర్డర్ చాలా కీలకంగా మారబోతుంది. ఇక బౌలింగ్లో చూసుకున్న గుజరాత్ టీం చాలా మంచి ఫామ్లో ఉంది. మళ్ళీ వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ పేస్ బౌలర్స్ని చాలా బాగా రొటేట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో తగ్గిసి రాబడా లాంటి బౌలర్ని కూడా తీసుకురావచ్చు. అండ్ అదే కానీ జరిగితే వాళ్ళ పేస్ అటాక్ మరింత స్ట్రాంగ్ అయిపోతుంది. మెయిన్ లాస్ట్ టైం రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు చూసాం ప్రసిద్ధ కృష్ణ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. అండ్ ఆల్సో జాస్ బట్లర్ కూడా 97 పరుగులు చేసి మ్యాచ్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. సో దీంతో మరోసారి ఈ మ్యాచ్లో ప్రసిద్ధ కృష్ణ గుజరాత్ టీంకి చాలా కీలకంగా మారతాడు. అండ్ దాంతో మిగతా బౌలర్ సపోర్ట్ ఇస్తే చాలు ఈజీగా మ్యాచ్ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే పెద్దగా చేంజెస్ ఏమీ జరగకపోవచ్చు. కేవలం కగ్గిస్ రబాడా మాత్రమే కొత్తగా ప్లేయింగ్ లోన్లోకి వస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా యాజ్ డీస్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో ఫ్యాప్ డు ప్లెసిస్ మరియు కగ్గిస్ రబాడా ఇద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ రబాడా ప్రీవియస్గా ఫ్యాప్ని ఏకంగా 5 times అవుట్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో గుజరాత్ టీం రబాడాకు కొత్త బాల్ ఇస్తే చాలా అడ్వాంటేజ్గా మారొచ్చు. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే గిల్కు మరియు దుష్మంత చమీరాకు మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రీవియస్గా చమీరా అతని 2 innings ఒకసారి అవుట్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేందుకు అవకాశం ఉంది. అలాగే తర్వాత జాస్ బట్లర్ మరియు కుల్దీప్ యాదవ్ మధ్య కూడా ఒక గేమ్ చేంజింగ్ బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ డీసీ బౌలర్స్లో బట్లర్ మీద కాస్త కూస్త బెటర్ రికార్డు ఉంది కుల్దీప్ యాదవ్కే. 10 innings 3 సార్లు అవుట్ చేశాడు. అలాగే కుల్దీప్కి సుదర్శన్ మీద కూడా కొంతవరకు మెరుగైన రికార్డు ఉంది, ఒకసారి అవుట్ చేశాడు. ఇన్ఫాక్ట్ గుజరాత్ బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరు స్ట్రగుల్ అయింది కుల్దీప్కి మాత్రమే, మిగతా అందరు బౌలర్స్ని కూడా ఉతికారేశారు. మెయిన్లీ మ్యాచ్లో అక్షర్ పటేల్ పవర్ ప్లేలో బౌలింగ్ వేయకపోవడమే బెటర్. ఎందుకంటే శుభ్మన్ గిల్ మరియు సుదర్శన్ ఇద్దరికి కూడా అక్షర్ పటేల్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే కేఎల్ రాహుల్ మరియు ప్రసిద్ధ కృష్ణ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ ప్రసిద్ధికి రాహుల్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. 6 innings 3 సార్లు అవుట్ చేశాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా ప్రసిద్ధ డామినేట్ చేయడం చూసాం. సో దీంతో మరోసారి ఇద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. ఇక చివరిగా డెత్ ఓవర్స్లో స్టబ్స్ మరియు సిరాజ్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ స్టబ్స్ సిరాజ్ బౌలింగ్లో అగ్రెసివ్గా ఆడలేకపోయాడు. 14 balls ఆడితే 12 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ అయిపోయాడు. దీంతో ఈ మ్యాచ్లో సిరాజ్ డెత్ బౌలింగ్ గుజరాత్ టీంకు క్రూషియల్గా మారే అవకాశం ఉంటుంది. ఎనివే ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం గెలవాలంటే సింపుల్ ఈక్వేషన్. గుజరాత్ టీం యొక్క టాప్ ఆర్డర్ని తొందరగా అవుట్ చేయాలి. పవర్ ప్లేలో ఒక 2 వికెట్లు తీస్తే చాలు ఈజీగా మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ జీటీ టాప్ ఆర్డర్ తొందరగా అవుట్ కాకపోతే ఢిల్లీ టీం ఎంత కష్టపడినా వేస్టే. జీటీ వాళ్ళు ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారు. చూడాలి మరి ఈ మ్యాచ్లో గుజరాత్ టీం గెలిచి ప్లే ఆఫ్ స్పాట్ని కన్ఫర్మ్ చేసుకుంటారా లేకపోతే డీసీ టీం ఏమైనా కంబ్యాక్ ఇస్తుంది అనేది.